హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, విద్యాదాన స్కాలర్షిప్కి సంబంధించి మనకి అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిపోయింది. సో మరి అప్లై చేసిన వారందరికీ కూడా ఎగ్జాము ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మీకు మెయిల్ వచ్చే ఉంటుంది. సో మనకి ఇలా మెయిల్ వచ్చినంత మాత్రాన అందరూ సెలెక్ట్ అయినట్లు కాదు. చాలామంది ఇలా మాకు మెయిల్ వచ్చింది కదా, మేము ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయిన వెంటనే మేము సెలెక్ట్ అయిపోతామని చాలామంది అడుగుతున్నారు. అలా ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ అప్లై చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే మెయిల్ వస్తుంది. సో ఇలా మెయిల్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ డేట్స్ ఇచ్చారు కదా, ఎగ్జామ్ డేటు అలాగే ఇంటర్వ్యూ డేట్ కూడా ఇచ్చారు కదా. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సో టెస్ట్ డేటు 23 జూన్ 2024, ఇంటర్వ్యూ డేటు 7 జూలై 2024 అని అయితే మనకి ఇలా ఈ స్టూడెంట్కి అయితే డేట్ ఇచ్చారు. అంటే మీరు 23 తేదీన టెస్ట్ అయితే రాయవలసి ఉంటుంది. జూన్ 23న టెస్ట్ రాసిన తర్వాత మీరు అందులో కూడా క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది జూలై 7ని. సో ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే వాళ్ళు సెలెక్ట్ అయ్యారా లేదనేది లిస్ట్లో అయితే మీ నేమ్ ఇస్తారు. సో సెలెక్ట్ అయితే మీకు స్కాలర్షిప్ అనేది వస్తుంది, లేదంటే స్కాలర్షిప్ రాదు. సో అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా ఎలిజిబుల్ అయితే ఇలా మెయిల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మీకు ఏ డేట్లో ఎగ్జామ్ ఉందో, ఏ డేట్లో ఇంటర్వ్యూ ఉందో అక్కడ మెయిల్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. ఆ రోజైతే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ 2 కంప్లీట్ చేసుకుంటేనే మీరు సెలెక్ట్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, మీ డౌట్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.